అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం కర్కాటక రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఆగస్టు 18, 19, 20, 21 తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఈ రాశి వారు చాలా రోజుల నుంచి ఒక విషయం గురించి మౌనంగా ఆలోచిస్తూ వస్తున్నారు. అప్పుడు అలా జరిగిపోయి ఉంటే, ఆ వ్యక్తి దూరం కాకపోయి ఉంటే, ఆ అవకాశం మిస్ కాకపోయి ఉంటే అనే ఆలోచనలు అప్పుడప్పుడు మీ మనసులోకి వస్తూనే ఉంటాయి. అయితే ఈ 4 రోజుల మధ్య కాలం మీకు ఒక కొత్త స్పష్టత అయితే ఇవ్వబోతుంది. కొన్ని విషయాలు మీ జీవితంలో ముగిసిపోయాయి అని మీరు అనుకుంటూనే ఉన్నారు. కానీ కాలం గడిచిన తర్వాత అవే విషయాలు మరలా పదే పదే మీ ముందుకు వస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా ఒక పాత పరిచయం, ఒక పాత అవకాశం, లేదంటే ఒక పాత బంధం మరలా మీ దృష్టికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు జీవితంలో చాలా సమస్యలతో ఎప్పటికే ఎక్కువగా బాధపడి ఉన్నారు. అయితే గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి తప్పనిసరిగా ప్రేమకు సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే కాదు. కొంతమందికి ఇది ఒక కుటుంబ సభ్యుడు కావచ్చు, మరికొంతమందికి ఒక పాత స్నేహితుడు, లేదంటే ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. ఈ నెలలో మనం చెప్పుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న సంకేతాలు మీకు కనిపించటం మొదలవుతుంది. అంటే ఒక ఫోన్ కాల్, లేదంటే ఒక మెసేజ్, ఒక పాత ఫోటో కనిపించటం, ఒకరు పేరు వినిపించటం, లేదంటే చాలా కాలంగా గుర్తుకు రానటువంటి ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీకు గుర్తుకు రావటం, ఇవి సాధారణమైనటువంటి సంఘటనలా అనిపించినా మీ దృష్టిని ఆకర్షించే విధంగానే ఉంటాయి. మరి మీ జీవితంలో ఈ సమయంలో ఒక ముఖ్యమైనటువంటి సలహా ఏమిటంటే, ఏ విషయాన్ని కూడా తొందరగా మీరు తిరస్కరించవద్దు. ఎందుకంటే మీరు ముగిసిపోయింది అని భావిస్తున్నటువంటి ఒక విషయం మరలా మీకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయనే చెప్పుకోవాలి. అలాగే గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు బాధపడి ఉండవచ్చు, నిరాశ చెంది ఉండవచ్చు, లేదంటే మీకు అన్యాయం జరిగింది అని మీకు అనిపించవచ్చు. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ సంఘటన మీ జీవితాన్ని మరొక దారిలోనికి నడిపించబోతుంది అని మీరు అర్థం చేసుకోండి. అదే విధంగా ఇప్పుడు కూడా ఒక మార్పు అనేది మీ జీవితంలోనికి రాబోతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల తర్వాత మీ జీవితం మరింత ఎక్కువగా సంతోష భరితంగా ఉండబోతుంది. అయితే ఈ 4 రోజుల్లో ముఖ్యంగా వచ్చే సమాచారాలు మీ దృష్టిని ఆకర్షించే అవకాశాలైతే ఉన్నాయి. ఇక్కడ చాలా మంది మీరు చేసినటువంటి పెద్ద పొరపాటు ఏమిటంటే, మీరు ఊహించేసి, అంటే మీకు మీరుగానే ముందుగానే ఊహించేసుకొని నిర్ణయం తీసుకోవటం. ఈసారి ఖచ్చితంగా అలా చేయవద్దండి. ఏదైనా ఎవరైనా సరే ఏదైనా ఒక విషయం చెబుతుంటే ముందు వినటానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ఆలోచించండి. ఆ తర్వాతే స్పందించండి. ఎందుకంటే మొదట కనిపించే దానికంటే లోతైన విషయం ఏదో ఒక విధంగా తెలియనటువంటి ఒక ఆలోచనలోనే కలిగి ఉంటుంది. కాబట్టి ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ 4 రోజుల్లో మీ గురించి ఎవరో ఆలోచిస్తున్నటువంటి సూచనలు మీకు కనిపిస్తూనే ఉంటాయి. వారు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు, మిమ్మల్ని సంప్రదించాలి అని అనుకుంటున్నారు, కేవలం మీ పరిస్థితి తెలుసుకోవాలి అని అనుకుంటారు. అయితే మీ వ్యక్తిగత పరిస్థితులపైన అది ఆధారపడి ఉంటుంది. కానీ గతంలో పూర్తిగా అది ముగిసిపోయింది అని అనుకున్నటువంటి ఒక బంధం మరలా చర్చకు రావటం అనేది సాధ్యపడబోతుంది. ఇప్పుడు మీరు మీ వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా పూర్తిగా మీ ముందు కొన్ని రకాలుగా మార్పులు కనిపించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీకు ఇప్పుడు శుభ సమయంగా చెప్పుకోవచ్చు. చాలా మందికి కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. గతాన్ని తిరిగి తీసుకురావాలా, లేదంటే అదే దిశగా మీరు మీ మనసుకు ప్రశ్న ఎదురవుతూ ఉండవచ్చు. ఇది కేవలం సంబంధాలకు మాత్రమే కాకుండా ఉద్యోగం, వ్యాపారం, చదువు, వ్యక్తిగత లక్షణాలు, ఏ విషయంలోనైనా సరే ఇవి వర్తిస్తూనే ఉంటాయి. ఈ సమయంలో ఒక చిన్న అవకాశం కూడా మీ భవిష్యత్తుకు పెద్ద మార్పులైతే కారణంగా తీసుకురాబోతుంది. అందుకే నిర్లక్ష్యంగా ఉండవద్దు. కొంతమందికి ఒక ఆసక్తికరమైనటువంటి సమాచారం రావచ్చు. ముందు ఊహించినటువంటి వ్యక్తి నుంచి వస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం కావచ్చు. ఇక్కడ జాగ్రత్త. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం అనేది తర్వాత పశ్చాత్తాపానికి కూడా కారణం కావచ్చు. కాబట్టి ఏ నిర్ణయాన్నైనా సరే 1కి 2 సార్లు ఆలోచించిన తర్వాతే తీసుకోండి. మీరు ఎదురు చూసేటటువంటి ఆ వ్యక్తి కన్నా మీలో ఉన్నటువంటి ఒక తెలియనటువంటి శక్తి కూడా మీకు తిరిగి రావటం కనిపిస్తుంది. అయితే మీ ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. ముందు అసాధ్యంగా అనిపించిన విషయాలు ఇప్పుడు మీకు సాధ్యపడతాయి అని మీ మనసుకు అనిపిస్తూనే ఉంటుంది. ముందు భయపడినటువంటి విషయాలు ఇప్పుడు చిన్నవిగా అనిపించినా సరే
అది మీలో పెరుగుతున్నటువంటి మంచి స్పష్టతకు ఒక సంకేతంగా భావించండి. అయితే ఈ సమయంలో మీ కళ్ళను కూడా చిన్న చూపుకు చూడకండి. మీ స్వార్థాన్ని తక్కువగా అంచనా వేయవద్దు. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు ఇలాంటి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఇప్పటి వరకు మీకు కొన్ని సంకేతాలైతే మీరు గుర్తించవచ్చు అని అంటే ఇప్పుడు మీ మనసులో తెలియనటువంటి ఒక భయం అనేది తొలగిపోతుంది. ఎన్నాళ్లుగా మీరు పడినటువంటి ఆ భయాన్ని పూర్తిగా పక్కన పెడతారు. ఇక ఈ సమయంలో ఈ విషయం పట్ల చాలా స్పష్టంగా ఉంటారు. ప్రతి వ్యక్తి మన జీవితంలో ఒక కారణంతోనే వస్తారు. కొంతమంది మనకు ఆనందాన్ని ఇస్తారు, మరికొంతమంది అనుభవాలను ఇస్తారు, ఇంకా మరికొంతమంది జీవిత పాఠాలను నేర్పించి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు మీ జీవితంలోనికి మరలా రావటానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఒక కారణంతోనే వస్తున్నారు. ఆ కారణాన్ని వెంటనే మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు. అందుకే కొంచెం ఓపిక పట్టండి. ముఖ్యంగా కమ్యూనికేషన్స్ కి సంబంధించిన అంశాలు చాలా బలంగా కనిపిస్తాయి. మీరు ఎదురు చూడని సమయంలో ఒక కాల్ అనేది వస్తుంది, లేదంటే ఒక సందేశం వస్తుంది. మీ గురించి ఎవరో మాట్లాడుతున్నారు అని తెలిసే అవకాశం కూడా కలుగుతుంది. ఈ వార్త మొదట చిన్నదిగా అనిపించినా సరే తర్వాత దాని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారికైతే ఈ సమయంలో ఒక పాత పరిచయం మరలా ఉపయోగపడే అవకాశంగా మారవచ్చు. గతంలో కలిసి పనిచేసిన వ్యక్తి నుంచి సమాచారం వస్తుంది, లేదంటే కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. దాదాపుగా మర్చిపోయినటువంటి ఒక అవకాశం మరలా తెరపైకి రాబోతుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏమిటంటే మీరన్నింటికీ కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అవకాశం వచ్చిన తర్వాత సిద్ధం అవ్వటం కంటే ముందుగానే సిద్ధంగా ఉండటం మంచిది కదా. ఇక వ్యాపారం చేసే వారికి కూడా ఈ కాలం ఆసక్తికరంగా ఉండబోతుంది. కొంతకాలంగా స్పందించని కస్టమర్లు మరలా మిమ్మల్ని సంప్రదిస్తారు. పెండింగ్ లో ఉన్నటువంటి చర్చలు కూడా ముందుకు కదులుతాయి. ఆగిపోయినటువంటి పనులు మరలా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించవద్దు. ముందుగా అన్ని విషయాలను కూడా పరిశీలించండి. అది లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, దాని వలన మనకి ఏంటి అనే దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవటానికైతే ప్రయత్నించండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. ఈ 4 రోజులకు సంబంధించినటువంటి డబ్బుకు సంబంధించి మీకు ఒక స్పష్టత వస్తుంది. కొంతమందికి రావలసిన డబ్బు గురించి సమాచారం వస్తుంది. మరికొంతమందికి కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచనలు వస్తాయి. ఇంకొందరికి ఖర్చులు తగ్గించుకోవాలి అనే ఆలోచన వస్తుంది. ఈ సమయంలో ఒక చిన్న ఆర్థిక నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలనిచ్చే ఇచ్చేలా ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలి. అందుకే అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటం చాలా మంచిది. ఇప్పుడు కుటుంబ జీవితాన్ని గురించి పరిశీలిస్తే ఇంట్లో కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గిపోయే సూచనలు బలంగానే కనిపిస్తున్నాయి. మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాట్లాడతారు. దూరంగా ఉన్నవారు సైతం దగ్గరవుతారు. ఒక కుటుంబ సభ్యుడి ద్వారా మంచి వార్త వినే అవకాశమైతే ఉంటుంది. అంతేకాదు సాధారణంగా మీ భావాలను బయటకు చెప్పటానికి పెద్దగా మీరు ఇష్టపడరు. ఈ సమయంలో మీ మనసులో ఉన్న విషయాలను సైతం సరైన విధంగా చెప్పటం వలన మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియోలో ప్రధానంగా మాట్లాడబోయే వ్యక్తి గురించి మరికొంత సమాచారం తెలుసుకుందాం. అసలు ఈ వ్యక్తి ఎవరు, అసలు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించినటువంటి ఆ వ్యక్తి ఎవరై ఉండవచ్చు, మిమ్మల్ని గౌరవించినటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే ఒకప్పుడు మీతో తరచుగా మాట్లాడినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. అయితే వారి రాకతో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని అనుకోవద్దు. ఒక కొత్త ఆలోచనకైతే, ఒక కొత్త నిర్ణయానికైతే కారణం కావచ్చు. అదే ఈ కాలంలో అసలు ప్రత్యేకతగా భావించండి. మరికొన్నిసార్లు ఒక వ్యక్తి తిరిగి రావటం కంటే వారు తీసుకొచ్చే సందేశం మనకు చాలా ముఖ్యంగా ఉండవచ్చు. ఈ విషయాన్నైతే అస్సలు మర్చిపోవద్దు. ఈ 4 రోజుల్లో సాయంత్ర సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నిర్ణయాలు వ్యక్తిగత జీవితానికి సంబంధించిందే ఉండవచ్చు, ఉద్యోగానికి సంబంధించిందే ఉండవచ్చు, లేదంటే భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించిందే ఉండవచ్చు. ఇలా దేనికైనా కావచ్చు. ఇక్కడ ఒక సూచన: ఇతరుల ఒత్తిడికి లోనవ్వకుండా మీ మనసు ఏం చెబుతుందో వినండి. మీ భావోద్వేగంతో పూర్తిగా లొంగిపోకుండా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. వివేకంతో ఆలోచించండి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి సంగీతం గురించి మాట్లాడుకుందాం. ఈ 4 రోజుల్లో మీరు వరుసగా ఒకే విషయం గురించి వినటం,
ఒకే వ్యక్తి పేరు పలుమార్లు వినిపించటం, మీకు ఒకే ఆలోచన పదే పదే రావటం గమనిస్తూ ఉండవచ్చు. అలాంటి సందర్భాలలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయవద్దు. దానిలో మీకు ఉపయోగపడే సందేశం గురించి తీసుకోండి. అయితే మూఢ నమ్మకాల వైపు వెళ్ళవద్దు. వాస్తవికత గురించి ఆలోచించటం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. గతంలోనే మీరు చాలా రకాలుగా గుణపాఠాలు నేర్చుకొని ఉన్నారు. కాబట్టి ఈ విషయాలను అస్సలు మర్చిపోవద్దు. భవిష్యత్తు వైపు అడుగులు వేయండి. అప్పుడు మాత్రమే ఈ 4 రోజులు అసలు ప్రయోజనం అనేది మీకు లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ 4 రోజుల్లో కనిపించే సంకేతాలు తిరిగి రాబోతున్నటువంటి వ్యక్తి, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైనటువంటి చివరి భాగాన్ని గురించి అయితే తెలుసుకుందాం. ఎందుకంటే ఈ 4 రోజులు మీ జీవితంలో బాగా గుర్తుంచుకోవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు మీకు కనిపించబోతున్నాయి. ముందుగా ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. జీవితంలో ప్రతి మార్పు ఒక పెద్ద శబ్దంతో రాదు. కొన్ని మార్పులు చాలా నిశ్శబ్దంగా ప్రారంభమవుతాయి. మొదట ఒక ఆలోచనగా వస్తాయి, తర్వాత ఒక అవకాశంగా కనిపిస్తాయి, చివరికి ఒక కొత్త దిశగా మారిపోతాయి. అయితే ఈ 4 రోజుల్లో కూడా అలాంటి పరిస్థితే మీకు కనిపిస్తుందని చెప్పుకోవాలి. మీ జీవితంలోనికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి కంటే ఒక సంఘటన మీలో కలిగించే మార్పు మరింత ముఖ్యమైనదిగా రాబోతుంది. ఈ సమయంలో ఒక అంతర్గత స్పష్టత పెరుగుతుంది. గతంలో మీరు ఎందుకు బాధపడ్డారో అది మీకు అర్థమైపోతూనే ఉంటుంది. కొన్ని సంఘటనలు ఎందుకు జరిగాయో కూడా మీకు అర్థమవుతుంది. అలాగే ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి, దాని పట్ల కొంచెం స్పష్టతకు వస్తారు. ముఖ్యంగా ఈ నెల మీకు ఒక్కొక్క రోజు పెరిగే కొద్దీ ఒక నిర్ణయం తీసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ నిర్ణయం చాలా పెద్దది కాకపోవచ్చు, కానీ దాని ప్రభావం తర్వాత రోజుల్లో మీకు పూర్తిగా కనిపిస్తుంది. అందుకే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అయితే ఇప్పుడు ఒక హెచ్చరిక గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఈ 4 రోజుల్లో కొందరు వ్యక్తులు మీ జీవితంలోనికి మరలా రావడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రతి ఒక్కరి ఉద్దేశం ఒకేలా ఉండదు. అందుకే గతంలో జరిగిపోయిన విషయాలను పూర్తిగా మర్చిపోకండి. అలాగే పాత కోపాలను కూడా మోసుకుంటూ ఉండకండి. సమతుల్యంగా ఆలోచించటం నేర్చుకోండి. ఎవరైనా మాట్లాడితే వారి మాటలను బాగా విని వాళ్ళ పనులతో పోల్చుకొని చూసుకోకండి. అప్పుడే సరైనటువంటి నిర్ణయం తీసుకోవటం మీకు సులభంగా ఉంటుంది. మీరు సాధారణంగా హృదయపూర్వకంగా ఏదైనా కానీ మనసు పెట్టి వ్యవహరిస్తారు. కొన్నిసార్లు అదే మీ బలహీనతగా కూడా మారవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరి మాటలకైనా వెంటనే ప్రభావితం కాకండి. సమయం తీసుకోండి, గమనించండి, ఆ తర్వాతే ముందుకు సాగండి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం, మీరు గతంలో వదిలేసిన ఒక లక్ష్యం గురించి మరలా ఆలోచించే అవకాశం మీకు కనిపించవచ్చు. అది ఉద్యోగానికో, లేదంటే వ్యాపారానికో, లేదంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిందే ఉంటుంది. ఈసారి మీరు ఆ విషయాన్ని కొత్త కోణంలో చూడగలుగుతారు. ఇదే ఈ కాలంలో ఉన్న ముఖ్యమైన బలం. అదృష్టం అంటే కేవలం బయట నుంచి వచ్చే అవకాశం మాత్రమే కాదు, మనలో వచ్చే స్పష్టత కూడా ఒక అదృష్టమే. మరి ఈ 4 రోజుల్లో మీకు లభించే అతి పెద్ద వరం అదే అవ్వబోతుంది. ఇప్పుడు సమయాల గురించి మాట్లాడుకుంటే, ఈ 4 రోజుల్లో ఉదయ సమయంలో వచ్చే ఆలోచనలను నిర్లక్ష్యం చేయవద్దు. మధ్యాహ్న సమయంలో వచ్చే సమాచారాన్ని, కమ్యూనికేషన్ల పైన దృష్టిని సారించండి. సాయంత్ర సమయంలో తీసుకునే నిర్ణయాలలో ఓపిక వహించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మీకు అసలు మంచిది కాదు. ముఖ్యంగా భావోద్వేగాలకు సంబంధించినటువంటి విషయాలలో మరింత జాగ్రత్తలు తీసుకోండి. ఇక ప్రధానమైనటువంటి ప్రశ్నలకు ఇప్పుడు మనకు మీకు తగినటువంటి సమాధానం గురించి తెలుసుకునే ప్రయత్నమైతే చేద్దాము. మీ జీవితంలోనికి తిరిగి రాబోతున్న వ్యక్తి ఎవరు? దానికి ఒకే సమాధానం అనేది ఉండదు. ప్రతి వ్యక్తికి కూడా, ఈ రాశి వారికి సంబంధించి ప్రతి వ్యక్తికి పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ ఒక విషయమైతే స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో సంబంధం ఉన్న ఒక అంశం మరలా మీ దృష్టికొచ్చే అవకాశమైతే ఉంటుంది. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక సందేశ రూపంలో కావచ్చు, ఒక అవకాశ రూపంలో కావచ్చు, ఒక గుర్తు కావచ్చు. మీరు చేయవలసింది ఒకటేనండి, ఆ సంఘటనను మీరు జాగ్రత్తగా గమనించటం. అది మీ జీవితంలో ఎందుకు తిరిగి కనిపిస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటంటే, మీ జీవితంలో కొన్నిసార్లు మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి తిరిగి రావటం, మీరు కోల్పోయినటువంటి నమ్మకం తిరిగి రావటం అని అర్థం. ఇది చాలా గొప్ప విషయం. మీలో కోల్పోయిన ధైర్యం
తిరిగి రావటం మరింత విలువైన విషయం. మీ భవిష్యత్తుపై నమ్మకం పెరగటం మరింత ముఖ్యమైన విషయం. ఈ 4 రోజుల్లో అదే శక్తిని మీరు పొందబోతున్నారు. ఇప్పుడు చివరగా మీ ముందుకొచ్చే ప్రతి అవకాశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మీ మనసు చెప్పే విషయాన్ని వినండి. అలాగే వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోగలగండి. గతం నుంచి పాఠాలు నేర్చుకోండి. భవిష్యత్తును ధైర్యంగా స్వాగతించండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీకు ఒక కొత్త ఆలోచన, కొత్త స్పష్టత, కొత్త ప్రారంభానికి సూచనలు ఎన్నో రకాలుగా కనిపించవచ్చు. ఈ 4 రోజుల్లో వచ్చే సంకేతాలను మీరు బాగా గమనించండి. మీ నిర్ణయాలపైన ఎక్కువగా నమ్మకాన్ని కలిగి ఉండండి. అలాగే మీ విలువను ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఎప్పుడు మీరు మీ బలాన్ని పోగొట్టుకోవద్దు. ముందు ఎవరి మనసునో అర్థం చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నించకుండా ముందు మీ మనసును మీరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాన్నైతే చేయండి. అప్పుడే మీరు అన్నింటిలో కూడా విజయాన్ని, అలాగే ధైర్యాన్ని, అలాగే ఎటువంటి భయాన్ని కలగకుండా జాగ్రత్తగా ఉండగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కోబడేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాల గురించి, దేవతారాధన గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ 4 రోజుల్లో మీకు బాగా కలిసి వచ్చే దిక్కులు, అలాగే మీరు చేయవలసినటువంటి పనుల గురించి మాట్లాడుకుంటే మీకు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్న పనులను పూర్తి చేయటం పైన దృష్టి పెడితే మీకింకా అందులో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థికంగా సాధారణమైన స్థితి ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా విశ్రాంతి తీసుకోవటం మీకు చాలా మంచిది. అలాగే వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయి. ప్రేమ సంబంధాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించుకోవటం మంచిది. అలాగే మానసికంగా కూడా మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన మీరు ఆసక్తి పెరుగుతుంది. అలాగే కుటుంబంలో ఆనందకరమైనటువంటి వార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా బలంగానే కనిపిస్తున్నాయి. ఇక పురోగతి కూడా కనిపిస్తుంది. అయితే ఓర్పు చాలా అవసరం. ఖర్చులపైన నియంత్రణ మంచిది. సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో చేయవలసినటువంటి దేవతారాధన, చిన్నపాటి మంత్రాలు వీటిని చేయటం వలన మీ జీవితంలో తప్పకుండా ఏదో ఒక మంచి అయితే కనిపిస్తుంది. అలాగే అవకాశాలు కూడా మీకు వెతుక్కుంటూ వస్తాయి. ఏ విషయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా మీ ఇష్టదైవాన్ని, అలాగే మీ కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకునే అవకాశాలు భగవంతుణ్ణి వేడుకోండి. అంటే భగవంతుణ్ణి కల్పించమని వేడుకోండి. అలాగే ఉదయం పసుపు రంగు పువ్వులతో గురుగ్రహానికి ప్రార్థన చేయండి. ఆ తర్వాత పేదలు కనిపిస్తే ఈ శనగలు కానీ లేదంటే పసుపు దానంగా ఇవ్వటం మంచిది. ఓం భ్రూ బృహస్పతయే నమః అనే ఈ నామాన్ని తప్పకుండా పఠించండి. దత్తాత్రేయ స్వామి వారికి లేదంటే సాయిబాబా ఆరాధన ఈ రోజు మీకు బాగా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అరటి చెట్టుకు నీళ్లు పొయ్యండి. ఈ 4 రోజులు పసుపు వస్త్రాలనే ధరించటం మంచిది. ఈ 4 రోజులు వీలుంటే పసుపు వస్త్రాలు లేదంటే పసుపు రంగుతో ఉన్నటువంటి వస్తువులను మీ దగ్గర ఉంచుకోవటం చాలా మంచిదనే చెప్పుకోవాలి. ఆర్థికంగా ఈ 4 రోజులు మీకు అనుకూలమైనటువంటి సమయం. అలాగే మిత్రుల సహకారం మీకు లభిస్తుందనే చెప్పుకోవాలి. ఈ రాశి వారికి ఆరోగ్యం పైన కొంచెం జాగ్రత్త అవసరం. ఈ రోజున మీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం శ్రీం గురవే నమః. శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణ చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. ఇక ఈ 4 రోజుల్లో మీకు ప్రయాణయోగం కలగవచ్చు. కొత్త పరిచయాలు కలుగుతాయి. తొందరపాటు నిర్ణయాలను ఈ రోజు అస్సలు తీసుకోకపోవటం చాలా మంచిది. ఈ రోజున మీరు తప్పకుండా గోవుకు అరటిపండ్లు పెట్టుకోండి. పసుపు కుంకుమలతో దీపారాధన చేయండి. మహాలక్ష్మి దేవత ఆరాధన చేసుకోండి. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. అలాగే ఈ 4 రోజుల్లో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. స్వామి వారికి తులసిమాల సమర్పించండి. ఇకపోతే ఈ రాశి వారి కుటుంబంలో మంచి శుభవార్తలు వినే అవకాశాలైతే మెండుగానే కనిపిస్తున్నాయి. ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలు కనిపిస్తున్నాయి.